కరీంనగర్ సెంట్రల్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భవన నిర్మాణ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పనుల బంద్కు పిలుపునిచ్చింది. జూలై 9 నుంచి 14 వరకు 6 రోజుల పాటు పనులు నిలిపివేస్తున్నట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. భవన నిర్మాణ కార్మికులందరూ లేబర్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలని, పనికి సరైన రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పథకాలకు అర్హత పొందేందుకు లేబర్ కార్డు ఉపయోగపడుతుందని చెప్పారు. భవన నిర్మాణ సమయంలో ఇంటి యాజమానులు లేబర్ కార్డు కలిగిన ఉన్న కార్మికులనే పనికి నియమించుకోవాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు రాజాబాబు, కార్యదర్శి బషీర్, సభ్యులు పాల్గొన్నారు. Electricians జిందాబాద్. వర్దిల్లాలంటే సమైక్యత ఎలక్ట్రిషియన్ల ఐక్యత, ఎలక్ట్రిషియన్ల ఐక్యత, ఎలక్ట్రిషియన్ల యూనియన్, ప్రైవేట్ ఎలక్ట్రికల్ యూనియన్. మన ఎలక్ట్రిషియన్లు అందరూ అసంఘటితంగా ఉన్నారు కాబట్టి జోహార్ జోహార్, కార్మికులందరికీ జోహార్. ఈరోజు మా కరీంనగర్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కరీంనగర్లో ఎటువంటి ఎలక్ట్రిషియన్ వర్క్ కానీ, మేస్త్రి, సుతారి వర్కులు కూడా బంద్ చేయడం జరుగుతుంది. కార్మికుల భవన నిర్మాణ కార్మికుల జేఏసీ అనేది ఈ బంద్కు పిలుపునివ్వడం జరిగిందనమాట. ఈ బంద్కు ముఖ్య కారణం ఏంటి అంటే, లేబర్స్ ఎవరు కూడా లేబర్ కార్డు లేకుండా ఇష్టమున్న విధంగా పనులు చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి తగినటువంటి వేతనాలు కూడా దొరకట్లేదు. కొన్నిసార్లు వాళ్ళ జీవితాలకు పనంగా పెట్టి వర్క్ చేస్తే మేస్త్రీలు బాగుపడుతున్నారు కావచ్చు, వాళ్ళ మీద ఉన్న దళారులు బాగుపడుతున్నారు కావచ్చు, కానీ వర్క్ చేసుకున్నటువంటి వర్కర్కి ఎటువంటి ఉపాయం లేకుండా పోతుంది. ఉపాధి కూడా కోల్పోతున్నాడు. కొన్నిసార్లు ప్రమాదాల్లో వాళ్ళ కాళ్ళు చేతులు విరగొట్టుకొని. వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా లేబర్ కార్డు అనేది తీసుకోవాలి, లేబర్ కార్డు అనేది ఇవ్వడానికి అని చెప్పేసి మనం 13వ తారీఖు నాడు, ఈ నెల 13వ తారీఖు, జూలై 13వ తారీఖు రోజు ర్యాలీగా గీతాభవన్ నుంచి వెళ్ళి కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనము పోలీసు శాఖ ద్వారా పర్మిషన్ కూడా తీసుకొచ్చుకోవడం జరిగింది. ఇట్లా ఓన్లీ ఎలక్ట్రీషియన్ యూనియన్ ఒకటే కాకుండా భవన నిర్మాణ కార్మికులు అందరూ ఒక ఇల్లు కంప్లీట్ కావాలంటే 16 రకాల పనులు జరుగుతూ ఉంటాయి. 16 మంది ఖచ్చితంగా ఉపాధి పొందుతూ ఉంటారు. ఆ ప్రతి ఒక్కరూ ఇందులో జాయిన్ కావడం జరిగింది. మట్టి పని మొదలుపెట్టుకొని భవన నిర్మాణ మేస్త్రి కానివ్వండి, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, పెయింటర్స్, ఇట్లా 10-15 రకాల పనులు జరుగుతున్నాయి. వాళ్ళ ప్రతి ఒక్క యూనియన్లో కలిసి ఈ జేఏసీకి మద్దతు తెలుపుతూ ఈరోజు బంద్కు పిలుపునిచ్చినాము. ఈ బంద్ 5 రోజులు జరుగుతుందండి. 9వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా. 13వ తారీఖు నాడు సోమవారం రోజున ఈ ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతుంది. శాంతియుతంగా ర్యాలీ తీయడం జరుగుతుంది. ఎటువంటి గొడవలు జరగవు. శాంతి భద్రతలతో మేము కలెక్టర్ గారికి మా వినతి పత్రం అనేది అందజేసుకుంటాము. ఇది మా యొక్క యూనియన్ తరఫున మేము చేసుకున్నటువంటి బంద్. ప్రతి ఒక్కరు సహకరించాలని మేము కోరుతున్నాము. ఈ సహకరించిన ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు. అంటే మీరు ఇంత సడన్గా చేసిరు కదా, ఇది అంటే దేని గురించి మీరు? గవర్నమెంట్ యొక్క ప్రతి ఒక్క పథకాలు లేబర్కి అందాలి. లేబర్ కార్డు ఉంటే ఆ పథకాలు అందడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ప్రతి ఒక్కటి లేబర్ కార్డు మీదనే లింక్ చేసి పెడుతున్నది అనమాట. లేబర్స్కి ఏమన్నా హెల్ప్ కావాలంటే మేము ఇంకోటి కూడా ముందుకు వచ్చినాం. ఏంటి అంటే, గ్రూప్ ఇన్సూరెన్స్లో ఒక వర్క్ జరుగుతుందంటే ఆ ఇంటి యజమాని కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది చేయించగలగాలి. వాస్తవానికి గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటే ఇంటి పని చేస్తున్నంతసేపు ఆ కార్మికుడికి ఎవరికైనా సరే, పెయింటర్కి కానీ, వడ్లైనకి కానీ, లేకపోతే మా ఎలక్ట్రీషియన్స్కి కానీ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాం. మేము చావుతం చిలగాట మాడుతున్నట్టే ఉంటుంది. కొన్నిసార్లు బయట గోవ కట్టల మీద పనిచేసే పని కూడా ఉంటుంది మేస్త్రి వాళ్ళకి. వాళ్ళు ఆ బిల్డింగ్ మీదకి వెళ్ళి కింద పడి అడ్డం పడి చనిపోతే వాళ్ళకి దొరికే
ఇవ్వడానికి అవకాశం ఏముంటుంది? ఇంటైనా 10,000, 20,000, 50,000, లక్ష రూపాయలు ఆయన ఏదో దాన ధర్మంగా ఆయన ఇచ్చి పక్క జరుగుతాడు కావచ్చు. కానీ ఒక వ్యక్తి జీవితం కోల్పోతున్నాడు, ఒక కుటుంబం ఒక జీవనోపాధిని కోల్పోతుంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా చేసుకోవాలి. ఇంటి యజమాని కూడా దీని మీద బాధ్యతగా వహించాలని చెప్పేసి మేము ఈ బంధుకు పిలుపునివ్వడం జరిగింది. ప్రతి ఒక్క లేబర్ కార్డు మెయింటైన్ చేసుకోగలగాలి. లేబర్ కార్డు లేకుండా పనులు చేయడం వల్ల వర్క్ జరిగేటప్పుడు ఎటువంటి ఇష్యూ జరిగినా కానీ ఎటువంటి గవర్నమెంట్ ఉపాధి అనేది, గవర్నమెంట్ నుంచి సాయం అనేది ఎటువంటి దొరకకుండా పోతుందన్నమాట. అందుకోసమే ప్రతి ఒక్కరు మా యొక్క మనవిని దృష్టిలో ఉంచుకొని ప్రతి కార్మికుడు, ఎలక్ట్రీషియనే కానివ్వండి, పెయింటరే కానీ, ప్లంబరే కానీ, ప్రతి ఒక్కరు భవన నిర్మాణ కార్మికుడు తప్పకుండా లేబర్ కార్డుని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ లేబర్ కార్డు ఉంటే గవర్నమెంట్ తరఫున వచ్చే ప్రతి ఒక్క లేబర్ యూనియన్ తరఫున లేబర్ ఆఫీస్ నుంచి మనకు వచ్చే ఏమంటారు బెనిఫిట్స్ అనేటివి బాగా వస్తున్నాయి. ఒకవేళ లేబర్ యూనియన్ ఆఫీస్ తరఫున మనకి ఏమొస్తుందంటే, ఒకవేళ వ్యక్తి జరిగిపోతే 10,000 రూపాయల దాకా, 10 లక్షల రూపాయల దాకా డబ్బులు వస్తాయి జరిగిపోయిన కుటుంబానికి. ఒకవేళ అంగవైకల్యం కనుక జరిగితే అంగవైకల్యం పొందిన వ్యక్తికి 2 లక్షల రూపాయల దాకా ఆర్థిక సాయం అనేది అందుతుంది. లేబర్ కార్డు ఉన్న వ్యక్తికి కాన్పు జరిగితే, వాళ్ళ ఇంట్లో ఏమైనా భార్య గిట్ల కాన్పు జరిగితే 2 కాన్పులకు ఒక్కొక్క కాన్పుకి 30,000 చొప్పున లేబర్ యూనియన్ ఆఫీస్ తరఫున వస్తుంది. ఇటువంటి మంచి మంచి పథకాలు ఉన్నాయని తెలిసి కూడా కొంతమంది నిర్లక్ష్యంతో, పర్లేదులే మాకేం జరుగుతుందిలే అనే నిర్లక్ష్యంతో ఈ లేబర్ కార్డుని తీసుకోకుండా దూరం పెట్టుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి యాక్సిడెంట్ జరిగినా కానీ ఈ లేబర్ కార్డు అనేది సైట్ మీద మనకు యాక్సిడెంట్ జరిగితే వర్తిస్తుంది. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఒక పథకాలు అనేవి దీని ద్వారానే వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఈ లేబర్ కార్డు అనేది మనకి ఎటువంటి మన జీవనోపాధిని కల్పిస్తుందో, మనకి ఇట్లా అండగా ఉంటుందో. ఈ లేబర్ కార్డు అనేది ప్రతి ఒక్కరు ఏంటి అంటే కార్డే కదా ఏముంది అని అనుకుంటున్నారు. లేబర్ కార్డు అనేది లేబర్లకు ఉండాల్సిన ప్రతి ఒక్కటి ఇది ఒక వజ్రాయుధం లాంటిది, మన రక్ష ఇది. మీ పేరు? నా పేరు నవీన్ కుమార్. మీ ఏంటి? నాది ఎలక్ట్రీషియన్. నాది కరీంనగర్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. దీనికి నేను క్యాషియర్ని. మేము భవన నిర్మాణ కార్మికులం. మొత్తం 15 రకాల వర్క్ చేసేవాళ్ళం. మొత్తం మట్టి పని దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే టోటల్ ఇల్లు అయిపోయే వరకు 16 రకాల వర్కర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అందాలని కోరుతూ మేము 9వ డేట్ నుండి 14వ డేట్ వరకు వర్క్ బంద్ చేస్తున్నాము. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే లేబర్ కార్డు అనేది అందరికీ ఉండాలి. ఇంటి ఓనర్లు కూడా ఎవరైతే భవన నిర్మాణం చేపట్టుకుంటున్నారో వారికి కూడా కంపల్సరీ ప్రతి ఒక్క వర్కర్ దగ్గర లేబర్ కార్డు ఉందా లేదా అని చెక్ చేసిన తర్వాతనే వారిని పనిలో పెట్టుకోవాలని కోరుతున్నాము. ఈ లేబర్ కార్డు లేకపోవడం వల్ల పని జరిగే సమయంలో ఏదైనా విపత్తు సంభవించినట్టయితే, ఏదైనా ప్రమాదం సంభవించినట్టయితే అతనికి గవర్నమెంట్ పథకం అనేది రాకుండా పోతుంది. అలాగే ఇంటి ఓనర్ గారు కూడా అతనికి ఆర్థిక సాయం చేయలేకపోతున్నాడు. అందుకే కావాలని చెప్పేసి మేము ఈ 5 రోజులు బంద్ చేయడం జరుగుతుంది. మేము బంద్ చేపట్టిన సమయం అనగా ఈ 9వ తారీఖు 7వ నెల 14వ డేట్ వరకు ఏదైతే మేము బంద్ చేస్తున్నామో ఈ సమయంలో ఎవరైనా వర్క్ చేసినట్టయితే మా ఈ జేఏసీ అంటే ఈ 16 వర్కర్ల యూనియన్ల అందరం కలిపి జేఏసీ అని పెట్టినాము. ఇది వీళ్ళ తరఫు నుండి 10,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. దయచేసి ఈ బంద్కు భవన నిర్మాణ ఓనర్లు కూడా కంపల్సరీ మాకు సహకరించాలని మేము కోరుతున్నాము. దయచేసి ఈ మీరు వర్క్ చేయించుకునే ఓనర్స్ ఎవరైతే ఉన్నారో మా కార్మికుల సంక్షేమాన్ని కూడా దృష్టిలో ఉంచుకోగలని కోరుతున్నాము. అలాగే ఈ బంద్లో ఇంకొక విషయం ఏంటంటే కార్మికులకు సరైన వేతనాలు రావడం లేదు. ఈ వేతనాలు కూడా పెంచాలని కోరుతున్నాము. మీ పేరు? నా పేరు అనిల్ రెడ్డి, ఎలక్ట్రీషియన్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని.